అందరికీ నమస్కారం అండి. నా పేరు దొల్సార్ పరినాథ్ బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రజక సంఘం ఆఫీస్ ఇన్ఛార్జ్ అండి. ఈ రోజు మన ఆఫీస్ కి ఖమ్మం జిల్లా కార్యదర్శి గారు అన్నార్ వెంకటేశ్వర గారు మన ఆఫీస్ రావడం జరిగింది. అట్టి విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వారు, రజక సంఘం అధ్యక్షులు వారు ముదిగొండ రాంబాబు గారు, అట్లాగే అన్నార్ వెంకటేశ్వర గారు ఇద్దరు కలిసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వర్గాల సంఘం జిల్లా అధ్యక్షుడు నా పేరు ముదిగొండ రాంబాబు. ఈరోజు మా పక్క జిల్లా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రజక వర్గాల సంఘం అన్నార్ వెంకటేశ్వర గారు వచ్చారు. వారు మా ఆఫీస్కి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఆఫీస్ ఇన్ఛార్జ్ అరునాథ్ బాబు, అదేవిధంగా కమిటీ సభ్యులు సంగయ్య గారు, అదేవిధంగా పట్టణ కార్యదర్శి యాదగిరి, ఇది అందుబాటులో ఉన్న వాళ్ళందరం ఈరోజు మన అన్నార్ వెంకటేశ్వర గారికి ఆతిథ్యం ఇవ్వడానికి అందరం వచ్చాం. సంతోషంగా ఉంది. మా జిల్లా పక్క జిల్లా కార్యదర్శి మా సంఘం ఆఫీసు వచ్చి విజిట్ చేసి వారు కూడా మా సంఘం అభివృద్ధి విషయాల మీద రెండు ముక్కలు మాట్లాడాలని చెప్పేసి సంఘం తరఫున కోరుకుంటున్నాం. వారిని పరిచయం అయి మాట్లాడాలని కోరుకుంటున్నాం. సోదరులరా, నా పేరు అన్నార్ వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా రజక ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి. మనం నిత్యం చూస్తూ ఉన్నాం, రజక వృత్తిదారుల సమస్యలు రాష్ట్రంలో చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్రం 78 సంవత్సరాలు అయితే కూడా మన రజకుల పరిస్థితులు ఏమాత్రం కూడా మార్పు అనేది రాలేదు. ఎప్పటికి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మన రజకులకు చేసింది శూన్యమే. ఎలక్షన్ ముందు రజకులకు అనేక వాగ్దానాలు ఇచ్చి రజకులకు ఎంతో మేలు చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి పనులు నడిపిస్తామని చెప్పి మన కరివేపాదులాగా వాడుకొని ఇష్టపడడం తప్ప మన రజకులకు ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. మన సమస్యల పరిష్కారం కావాలంటే మన సమస్యల పరిష్కారం కావడం కోసం రజకులంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేస్తే తప్ప సమావేశాల్లో రజకులపై దాడులు అరికట్టడం కోసం రజకులు రక్షణ చట్టం కావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజెంట్ జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో రజకులపై దాడులు జరగకుండా అరికట్టడం కోసం రజకులు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తరపున, మరి ఖమ్మం జిల్లా కమిటీ తరపున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున కోరుతూ ఉంది. ఈ రోజు పాలంతా మన రజక ఉద్యోగుల సంఘం ఆఫీసు రావడం జరిగింది. ఈ ఆఫీస్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఎన్నో చోట్ల రజకులపై అనేక సార్లు అత్యాచారాలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ భద్రాద్రి రజక ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ అధ్యక్షుడు రాంబాబు గారు వారి యొక్క జిల్లా కమిటీ తోటి అనేక చోట్ల కూడా ఎక్కడైతే దాడి జరుగుతుందో, ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో అక్కడికి వెళ్ళేసి ఎమ్మటే ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ల ముందు, కలెక్టరేట్ల ముందు ఎన్నోసారి ఆందోళన చేసి వారి సమస్యలకు పరిష్కారం దిశగా చూపించారు. వారికి మా జిల్లా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆఫీస్ కూడా చాలా ప్రత్యేకంగా రజకోద్యోగుల సంఘం ప్రత్యేకంగా ఇటువంటి జిల్లా కమిటీ సభ్యులందరూ కలిసి కూడా ఒక ఆఫీస్ ని నెలకొల్పుతున్నారు. ఇది ఎవరికి సంబంధం లేదు, ఓన్లీ రజకోద్యోగుల సంఘం ఆఫీస్ కాబట్టి ఇక్కడ రజకులకు ఎక్కడైనా సరే ఈ జిల్లాలో అన్ని అందరితే రజకులందరూ వచ్చి ఇక్కడ ఆఫీసులు చెప్పుకుంటే ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ మరి జిల్లా అధ్యక్షులు రాంబాబు స్పందించి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా మన రజకోద్యోగుల సంఘం రాంబాబు గారిని కొత్తగూడెం జిల్లా కమిటీని ఆదేశం తీసుకొని మనకాడ కూడా ప్రత్యేకంగా రజకోద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకొని మనకంటే ఒక ఆఫీస్ అంటూ ఉంటే మన రజకులు కూడా వచ్చి వాళ్ళ బాధ్యపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత త్వరగా ఆఫీస్ ఏర్పాటు చేసుకొని వారి చేతన స్థితిలో ఉంటే బాగుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు చేస్తున్న కృషికి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి విప్లవం చేస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులారా. నమస్కారం. మా సోదరుడు వెంకన్న గారు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రజక వర్గాల సంఘం. మా మీద అభిమానంతోనూ లేక జనరల్ గా చెప్పాలి కాబట్టి అనేది, కానీ వాస్తవానికి ఎలక్షన్ సీజన్ లో మన రజకులందరూ అందులో కొట్టుమిట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల నుంచి బయటపడ్డారు. ముందుగా మన జిల్లాలో, మన రాష్ట్రంలో రజక వృత్తిదారుల సంఘంగా రాష్ట్ర వ్యాప్త భాగంగా ఎవరైతే వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా రజకులు ఎన్నికయ్యారో ముందుగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రజకులు ఒక పరిపాలన విభాగంలోకి, రాజకీయ విభాగంలోకి ఈసారి ఎక్కువ మంది హాజరయ్యారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పథకాలు గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తీసుకున్న వాటిని పూర్తిగా అమలు నోచడంలో చాలా వెనకం చేసింది. ఆ తర్వాత కేసీఆర్ అనంతరం రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా అయ్యే పథకాలు మనకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించడం, ఆయన ఇంకొక అడుగు ముందుకేసి రజకులకి కామారెడ్డి డిక్లరేషన్ లో వ్యక్తిగత రుణాల కింద రజకులకు 10 లక్షలు ఇస్తానని అన్నారు. మరి గ్రూపులు సొసైటీలు పెట్టుకుంటే 30 లక్షల రూపాయలు రుణాలు ఇస్తానన్నారు. రోగిగాడులు ఎక్కడ నిర్మాణంలో ఉన్నాయో అవన్నీ పూర్తి ఆర్థిక విధానాలు ఇచ్చేసి వాటిని పూర్తిగా బాగు చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ అటుకెక్కున్నవి, వీటిని వెంటనే అమలు చేయాలా? రేపు మార్చి అసెంబ్లీ సమావేశాలలో రజకులకి అనేక రకాల దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అన్నిటి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రసీ చట్టం లాగే ప్రజలకు ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి మా ప్రయత్నం జరుగుతుంది. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ రజకుడి మీద దాడి జరిగినా, దౌర్జన్యం జరిగినా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ రజక వర్గాల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెంటాడి వాళ్ళని సేవ్ చేసే విధంగా పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా హాస్పిటల్ అని, విద్య, వైద్య ఎటువంటి అంశాలైనా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ కి డైలింగ్ నంబర్ గా ఫోన్ చేసి కనుక్కుంటే మీకు అందరూ అందుబాటులో ఉంటారు. మన ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటాడు, లోకల్లో మనకు సంబంధించిన అన్నింటినీ చూసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రజకులు జిల్లాలో సుమారు 26,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 26,000 కుటుంబాలు మన పాలవంచం బొల్లేరుగూడెం ఆఫీస్ ఏరియాలో మన ఆఫీస్ ఉంది. కాబట్టి మీరందరూ ఏ విషయం వచ్చినా వెంటనే కన్సల్ట్ అవ్వాలా. స్థానిక పోలీసు, ఎంఆర్ఓ, రెవెన్యూ ఇటువంటి వాటిలో ఎక్కడ ఇబ్బందులు కలిగిన సంఘంగా మన దగ్గర నుండి వాళ్ళకి సంబంధించిన సమస్యను సాల్వ్ చేసే దాంట్లో ముందుంటాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుల్ని అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడంలో కూడా మనం వెనకాడిగే పరిస్థితి లేదు. ఇక రానున్న కాలంలో రజకులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి వరుసలో మనకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పేసి ప్రభుత్వ పథకాలు అందాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ కావాలని చెప్పేసి మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నాం. ఈ వచ్చే మాసంలో వీటన్నిటి మీద, ఈ పథకాల మీద మనం ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా రాజీవ్ శక్తి ఇటువంటి అనేక పథకాలు ఇండివిజువల్ గా తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా రజకులకు ఏ పథకాలను తీసుకురావటం లేదు. వీటిని వెంటనే కొనసాగించాలా. రజకులకి అనేక రకాల వృత్తిపరమైన ఇబ్బందులు గురి చేస్తూ ఆ ఇబ్బందుల్లో అనేక రకాల యాక్సిడెంట్లకు గురై అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. మరి అటువంటి కరెంటు షాక్ ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళకి కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. 42,000 మంది సుమారు పైగా సొసైటీ కార్పొరేషన్లు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ వీటికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ, మాకు దానికి సంబంధించిన అధికారులు కానీ, మంత్రులు కానీ ఎవరు నియమించకపోవటం, వచ్చిన బడ్జెట్ ని సకాలంలో ఖర్చు పెట్టకపోవడం అనేది జరుగుతుంది. మరి అన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని సుమారు 10 లక్షల పైగా ఉన్న ఈ రజకులు ఆంధ్ర, తెలంగాణలో మరి వీరికి న్యాయం చేసేదాకా కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా రక్షణ చట్టం ఒకటి కల్పించి మా బాగోగుల కోసం ప్రత్యేక బడ్జెట్ ను రిలీజ్ చేసి మా రజకులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా చేనేత, గౌరవ సంఘాల సామాజిక వర్గాలకి 50 సంవత్సరాల ప్రతి ఒక్కరికి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. అదే విధంగా రజకులకు కూడా ఆ తరహాగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ సమావేశంలో హాజరైన మా కొలీగ్స్, మా సంఘం ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అభినందపరిచి మీ ఆఫీస్ బాగుందని చెప్పేసి వెంకటేశ్వర గారు అంటాం. వారు మా ఆఫీస్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై రజిక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత.